అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సీనియర్ సంస్కృతి తెలుగు ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మేము ఉంటున్న ఊర్లో ఒక మెయిన్ స్ట్రీట్లో ఈవినింగ్ వాక్ అనమాట. సో అలాగే ఊర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఇలాంటివన్నీ చూపిస్తాను. సో మొదటి వీడియోలో సరౌండింగ్స్ అన్ని చూపించాను మా అపార్ట్మెంట్కి. సో ఈ వీడియోలో మెయిన్ స్ట్రీట్. సో ఆదివారం పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉంది, ఒక మనిషి కూడా కనపడట్లేదు. మనకు తెలుగులో మూవీ ఉంది, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని. స్విట్జర్లాండ్లో అందరికీ సెలవే, అన్నింటికీ సెలవే. ఈవెన్ గ్రోసరీ స్టోర్లు ఇట్లాంటి షాపులు కూడా ఉండవు. సో ఇది మా అపార్ట్మెంట్కి ఆపోజిట్ బస్ స్టాప్. యాక్చువల్గా అపార్ట్మెంట్ కింద ఉండే బస్ స్టాప్ మొదటి వీడియోలో చూపించాను సరౌండింగ్స్ అని. నేను రాత్రి అంతా వర్షం వచ్చింది, 2 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉండే, అయినా కూడా ఎక్కడైనా చుక్క నీళ్ళు కనపడలే. చూడండి, రోడ్లలో అంతా నీళ్ళు పోవడానికి హోల్స్ పెట్టినారు అక్కడ. సో పెట్రోల్ పంప్, ఒక చిన్న వీడియో చేస్తాను. ఈ పెట్రోల్ రేట్లు ఎలా ఉంటాయి, అసలు పెట్రోల్ స్టేషన్ దగ్గర నేను చెప్పాను కదా సండే ఎవరు ఉండరు అనేసి. సో ఎలా పెట్రోల్ పట్టుకుంటాము, సెల్ఫ్ పెట్రోల్ పట్టుకోవాలో దాని గురించి వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మనం మొదటి వీడియోలో ఇక్కడ వరకు చూపించాను నేను. సో ఇక్కడ నుంచి ఒక మెయిన్ స్ట్రీట్ వాకింగ్ చేసుకుని వెళ్దాము. చూడండి, అక్కడ కనపడే సర్కిల్ని రౌండ్ అబౌట్ అంటారు ఇక్కడ. అంటే ఎడం పక్క నుంచి వచ్చేకి హై ప్రయారిటీ ఉంటుంది. సో కుడి పక్కన ఉండే సైడ్ వాళ్ళు కొంచెం ఆగి ఆ పక్క కార్లు రాకపోతే అప్పుడు వెళ్ళచ్చు. సో నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది. మీరు గమనించండి, ఆ మధ్యలో ఉండే ఒక ఫ్లవర్ మాదిరి అది క్లోజ్ అయిపోయింది నైట్ టైము. అది ఈడబ్ల్యూడి అని ఎనర్జీ పవర్ సప్లై కంపెనీ అది. సో వాళ్ళు సోలార్ ప్యానల్ సెట్ చేసినారు దానికి. అదే పగలపూట అయితే చూడండి, ఇప్పుడు అది ఫ్లవర్ మాదిరి విచ్చుకొని ఉంది. బైక్ షోరూమ్ కూడా ఉంది. అసలు ఎలాంటి బైక్స్ ఉంటాయి, వాటి రేట్లు ఏంటి అనేది ఒక చిన్న వీడియోలో చేసి చూపిస్తాను. స్కూటీ టైప్స్ ఉన్నాయి, ఈవెన్ మన మామూలుగా స్ప్లెండర్ టైప్స్ ఉన్నాయి. సో రకరకాల బైక్స్ ఉన్నాయి. ఇండ్లు బాగా పెయింటింగ్ అనేది చాలా కలర్ఫుల్ ఉంది. ఇద్దరు నడుచుకొని వస్తున్నారు ఫైనల్గా, కనీసం చూడొచ్చు, ఇద్దరు మనుషులను చూసాం. జనరల్గా అయితే అసలు దాదాపు పొద్దున్నే పూట్ల అసలు ఎవరు రారు, ఎందుకంటే నైట్ ఎలాగో పార్టీలు గట్రా చేసుకొని లేట్గా పనుకుంటారు కాబట్టి పొద్దున్నే సామాన్యంగా రారు. కార్లు తప్పించి మనుషులు కనపడరు సహజంగా. ఈ హౌస్ సమ్మర్లో చాలా బాగుంటుంది, మొత్తం అంతా గ్రీనరీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. స్టార్ హోటల్ మాదిరి, అది స్టార్ అని ఉంది చూడండి, హోటల్ అది ఒకటి, రెస్టారెంట్, స్విట్జర్లాండ్ స్విస్ స్టైల్ రెస్టారెంట్ అది. ఇది వచ్చేసి ఒక బట్టల షాపు, లేడీస్ స్పెషల్ బట్టల షాప్ ఉంది అక్కడ ఒకటి. కొన్ని షాప్స్ ఉన్నాయి వాటితో పాటు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఫ్లోరింగ్, అది కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనమాట. సో గ్రానైట్ టైపు. రైట్ సైడ్ వచ్చేసి థాయ్ రెస్టారెంట్. ఇది చాలా బాగుంటుంది, ఫుడ్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మరి ఏదో ఒక ఆఫీస్ ఉంది, యాక్చువల్గా నాకు కూడా ఐడియా లేదు. లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
యాక్చువల్గా ఇది వచ్చేసి మొదటి వీడియోలో చూస్తే మీరు ఒక చిన్న బ్రిడ్జ్, ఈవెన్ కయాకింగ్ చేసే వీడియో, పార్క్ అని చూపించాను. సో వీడియో చివరిని ఒకసారి వెళ్దాం ఇట రిటర్న్. ఇక్కడ వచ్చేసి ఎప్పుడన్నా ఎవరన్నా కూర్చోవడానికి బల్లలు, ఈవినింగ్ టైమ్స్ కానివ్వండి, ఈవెన్ మార్నింగ్ టైమ్స్ కూడా చాలా మంది వచ్చి కూర్చుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్స్ అని వచ్చినప్పుడు, ఇంకా సమ్మర్లో అయితే. ఇకపోతే ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది, మోటల్ సిటీ, అదే హోటల్ సిటీ అని. దీనికి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే 2011 సంవత్సరంలో దాదాపు నేను మా ఫ్రెండ్ 10 నెలల పాటు ఈ హోటల్లో ఉన్నాము. అంటే అప్పుడు తెలియదు అనమాట ఎన్ని రోజులు ఉంటాము, ఎన్ని నెలలు ఉంటాము, ఎప్పుడు ఇండియాకి పోవాల్సి వస్తుందా అనే డౌట్తో అపార్ట్మెంట్ తీసుకోకుండా హోటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇది వచ్చేసి ఇంక హెయిర్ డ్రెస్సింగ్ ఒకటి సలూన్. పెద్దవాళ్ళకి 2000 రూపాయలు హెయిర్ కట్, అది యంగ్ అయితే 1600 రూపాయలు, అదే మరీ పిల్లలకైతే 1200 రూపాయలు అనమాట హెయిర్ కట్కి. అదే వీక్ డే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది వచ్చేసి జాన్ ఆర్ట్స్, అంటే అదే దంతాల్ పంటి డాక్టర్ అనమాట. ఆపోజిట్ లో గ్యారేజ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మీగ్రోస్ సూపర్ మార్కెట్ అనమాట. ఇది చాలా పెద్ద చైన్ స్విట్జర్లాండ్ లో. కూప్ అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఇది మెయిన్. ఈ రెండు చాలా పెద్ద మార్కెట్, సూపర్ మార్కెట్ చైన్స్ అనమాట. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విలేజ్ లోనూ ఉంటాయి అనుకోండి. ఇంకా అంత ఇదనమాట, చాలా పెద్దగా ఉంటుంది. గ్రాసరీస్ అన్ని దొరుకుతాయి. సో ఇది వచ్చేసి ఇంకో పంటి డాక్టర్ ఉన్నారు ఇక్కడ. సో రైట్ సైడ్ వచ్చేసి ఆరో మార్క్ చూపిస్తుంది కదా బోర్డు, అది వచ్చేసి ఏఈకి అని, అది ఎనర్జీ సప్లై కంపెనీ అనమాట. అంటే పవరు, హీట్ స్ట్రీము ఇలాంటివి. ఇది వచ్చేసి పుష్ ప్రాక్సిస్, అంటే అదే పాదం, అదే మసాజ్ అనుకుంటున్నాను. అది వచ్చేసి ఇంకా పేపర్ ఫనల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది స్టేషనరీ మెటీరియల్ అనమాట. పేపర్స్, జిరాక్స్, ఈవెన్ పెన్నులు, పెన్సిల్, మొత్తం స్టేషనరీ మెటీరియల్ అంతా అక్కడ దొరుకుతుంది. ఇది వచ్చేసి అప్పు తక్కే అంటారు మెడికల్ స్టోర్ ని. ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ వీడియో కూడా చేశాను, మేముండే ఊళ్ళో మెడికల్ స్టోర్ అనేసి. ఇక్కడే లోపలికి ఒక ఫోటో స్టూడియో కూడా ఉంటుంది. ఈవెన్ అది కూడా ఒకసారి చూడండి వీడియోలో. ఇది టెక్స్టైల్, ఇది రెయిన్గుంగ్, అంటే ఇది డ్రై క్లీనర్స్ అనమాట. ఇక్కడ ఇక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, కంపెనీ పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ ఏమన్నా కంపెనీస్ కానీ లేదంటే ఏమన్నా షాప్స్ వస్తాయేమో చూడాలి మరి. ఇక్కడ ఇంకోటి హెయిర్ డ్రెస్సింగ్ సలూన్ ఉంది. అక్కడ సింబల్ పెట్టినారు కదా బోర్డు, అంటే వర్క్ జరుగుతుంది అని. మామూలు మనకి పెడతారు మన ఇండియాలో కూడా. కాకపోతే డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు అక్కడ ఈవెన్ ప్రొక్లైనర్స్ వచ్చి ఏమైనా పని చేసినా కూడా రావడానికి పోవడానికి సపరేట్ ఒక ఏదన్నా సిగ్నల్ పెట్టి కానీ పని చేస్తారు, కానీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండవు. ఇంకా రైట్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి ఇది మతస్థిమితం లేని వాళ్ళకి రీహెబిలిటేషన్ సంథింగ్ ఉంది అక్కడ. అలాంటి ఎక్కువ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ.
రైట్ సైడ్ వచ్చేసి ఆప్టిక్ అదే కళ్ళద్దాల అనమాట గ్లాసెస్. సో లెఫ్ట్ సైడ్ కూప్ ఉంది, మనం రిటర్న్ వచ్చేటప్పుడు అటు సైడ్ వెళ్తాము. సో అప్పుడు క్లోజ్ నుంచి చూడొచ్చు. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, బ్యాంక్ కూడా ఉంది, స్విస్ పోస్ట్ సంబంధించి పోస్ట్ ఫైనాన్స్ అని. యాక్చువల్గా స్విట్జర్లాండ్ లో పోస్ట్ చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ లెటర్స్ కానివ్వండి, బిల్లు కానివ్వండి, ఈవెన్ ఏదన్నా మనం పాస్పోర్ట్ ఇట్లాంటివి ఏమన్నా పంపించాలన్నా, రెన్యువల్ చేయాలన్నా అవన్నీ మొత్తం పోస్ట్ ద్వారా వస్తాయి. ఇది అనదర్ సలూన్ అనమాట. ఇక్కడ వచ్చేసి లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ ఉంటుంది. పిజ్జా, కబాబ్, అరేనా అని కబాబ్ స్టోర్. రైట్ సైడ్ వచ్చేసి బైసికల్ షాప్ ఉంది. పిల్లలకి మామూలుగా మౌంటైన్ బైక్స్ రకరకాల అన్ని మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ బైసికల్ దొరుకుతాయి ఇక్కడ. చూడండి రైట్ సైడ్ కియోస్క్ కానీ ఏదైనా స్మోకింగ్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి ఇలాంటి తీసుకొని చిన్న షాప్ ఉంటుంది. ఓన్లీ 2 గంటలు మాత్రం ఓపెన్ ఉంటుంది సండే టైమ్స్ లో మార్నింగ్. వచ్చేసి మీట్ షాప్ రైట్ సైడ్. అక్కడ పచ్చ లైన్స్ కనపడినప్పుడు మామూలు జీబ్రా లైన్స్ మనకు కూడా ఉన్నాయి. స్టాపింగ్ మనం ఫ్రీగా మనకి హై ప్రయారిటీ ఉంటుంది అనమాట. కార్లన్నీ ఆపుకోవాలి. కాకపోతే మన ఇండియాలో అయితే అసలు ఆఫరు. ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కనబడేటివి బిల్డింగ్స్, కాకపోతే ప్రైవేట్ అనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే 18 years తర్వాత పిల్లలు పేరెంట్స్ నుంచి సపరేట్ వచ్చి వాళ్ళందరికి వాళ్ళు ఓన్ గా చదువుకోవడం కానీ, పని చేసుకోవడం కానీ, మొత్తం వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళే స్వతహాగా భరిస్తారు కాబట్టి సో అటాచ్మెంట్ అనేది కొద్దిగా తక్కువే అని చెప్పాలి. సో 30-40 ఏళ్ళు కొద్దిగా దూరంగా ఉంటుంది. ఇక్కడ బాగా బతుకుతారు 80 ఏళ్ళు. ఈవెన్ మా అపార్ట్మెంట్ లో 97 సంవత్సరాల పెద్ద ఆవిడ ఉంది. ఆమె ఈవెన్ ఇప్పుడు కూడా సొంతంగా గ్రాసరీ పోయి షాప్ పోయి తెచ్చుకుంటారు అనమాట. సో అలా బతుకుతారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా కండిషన్ మరీ బాగోలేకపోతే ఇట్లా ప్రైవేట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో జాయిన్ అవుతారు. ఎందుకంటే మెడికల్ కేరు, కొద్దిగా ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. చూడండి వాటర్ బిల్డింగ్ కింద నుంచి వస్తున్నాయి ఊర్లో. యాక్చువల్గా నేను ఒక స్కూల్ వీడియో చేశాను, ఆ స్కూల్లో ఈ వాటర్ వెళ్తాయి అనమాట. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్కూల్, ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఈ వాటర్ ఎలా ఫ్లో అవుతూ ఉంటుంది, ఊరు మధ్యలో వెళ్తుంటాయి. సో ఇక్కడ నుంచి వెనక్కి వెళ్దాము, ఎందుకంటే నేను ఆఫీస్ వీడియో చేశాను. అక్కడ నుంచి ఆ ఆఫీస్ వీడియో చూడొచ్చు. నాకు చాలా ఉంది, పెద్ద విలేజ్. కనీసం అంటే ఇంకా ఒక 10-15 minutes పడుతుంది ఇట్లా వెళ్తేనా. చర్చ్ అనమాట. చర్చి కూడా కామన్ అనమాట ఇక్కడ. సో ప్రతి ఒక్క ఊరికి తల్లి చర్చి కానివ్వండి, ఇంక వేరే ఏదైనా చర్చి కానివ్వండి, కంపల్సరీ ఒకటి ఉంటుంది. అక్కడ కనపడే బిల్డింగ్ వచ్చేసి జస్ట్ ఏదైనా ఫంక్షన్స్ కి, కల్చరల్ యాక్టివిటీస్ కి, స్కూల్ పిల్లలకి అలాంటి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాడతారు ఆ బిల్డింగ్. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇది మనకు కదా ఊర్లో పంచాయతీ ఆఫీస్ ఉన్నట్టు గెమేండే అంటారు. చూడండి ఉండే ఊరి పేరు. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా కొత్త ఫారినర్స్ కానివ్వండి, ఎవరన్నా కానీ కానివ్వండి, అది రిజిస్టర్ చేయించుకోవాలా. ఈవెన్ ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అన్రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం విలేజ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి పవర్ఫుల్ అనమాట ఈ గెమైండ్ అనేది పంచాయతీ ఆఫీస్. ఈవెన్ నీ ఇంటి దగ్గర ఏదైనా రోడ్లు వెడల్పు చేసుకోవాలన్నా, సంథింగ్ ఏదైనా కట్టించుకోవాలన్నా వీళ్ళు పర్మిషన్ ఉండాలి. చిన్న పెట్రోల్ స్టేషన్ ఉంది ఇక్కడ, పెట్రోల్ అదే ఫ్యూయల్ స్టేషన్ ఉంది.
రైఫేషన్ బ్యాంక్ అని, ఆ బ్యాంక్ కి సంబంధించింది. అంటే ఎవరన్నా బ్యాంక్ ఏటీఎంకి వచ్చినప్పుడు అలాగే పెట్రోల్ ఫిల్ చేసుకుని వెళ్ళచ్చు. ఇది వచ్చేసి అనదర్ బస్ స్టాప్ ఉంది ఇక్కడ. సో ఇది కూడా చాలా మంచి బ్యాంక్ రైఫేషన్ అని. సో ఇది కూడా చాలా మటుకు విస్తరించి ఉంటారు, ప్రతి ఒక్క ఊరికి కానివ్వండి అలా ఉంటుంది బ్యాంక్. సో ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈవెన్ చెత్త వేస్ట్ మేనేజ్మెంట్ ఒక సెంటర్ ఉంటుందని. సో అవన్నీ అట్లా వస్తాయి అనమాట. ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. కొన్నిసార్లు అయితే మన చేమంతి పూలు కూడా వేస్తారు ఇక్కడ, ఆ టైపు చాలా బాగుంటాయి చూడడానికి. ఈ రైట్ సైడ్ వచ్చేసి బ్రెడ్, కాఫీ ఇలాంటిది అనమాట మార్నింగ్ టైమ్స్ లో. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అంటే రోడ్ డెవలప్ చేస్తా ఉన్నారు. ఈ మధ్య కొత్త రోడ్లు కూడా స్టార్ట్ చేసినారు. రైట్ సైడ్ వచ్చేసి కూప్ అనమాట. ఇది కూడా ఒక సూపర్ మార్కెట్ చైన్, ప్రతి ఒక్క ఊర్లోనూ ఉంటుంది స్విట్జర్లాండ్ లో. సో రైట్ సైడ్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. అది లెఫ్ట్ సైడ్ పోస్ట్ ఆఫీసు. సో ఇంకా రిటర్న్ వెళ్దాం. సో అది ఆల్మోస్ట్ కొద్ది కవర్ చేశాను. అంటే మిగతా కవర్ చేయన్ వచ్చేసి స్కూల్, కిండర్ గార్డెన్, స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ వీడియోలో చూడొచ్చు. రిమైనింగ్ వచ్చేసి మా ఆఫీస్ వీడియోలో చూడొచ్చు. ఇది చూడండి, ఆ డెన్నార్ కనబడుతుంది, అది కూడా ఒక సూపర్ మార్కెట్. ఆ హోటల్, మేమున్న హోటల్. సో మీకు జస్ట్ చూపడానికి ఇది బ్రిడ్జ్, ఇంతకుముందు చేసిన వీడియోలో ఉంది, మొదటి వీడియోలో. పార్క్, కిడ్స్ పార్క్, చిన్న పార్క్, అది మా అపార్ట్మెంట్. సో చూడండి, ఊరంతా ఒక రౌండ్ ఏదో వచ్చాము. సో కనబడిన జనాలు వేల మీద లెక్క పెట్టచ్చు. సో అదండి మా ఊరు సంగతి, మేముండే ఊరు సంగతి. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మేముండే ఊరు ఎలా ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.